హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. మన బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు మనం బ్లౌజ్కి పైపింగ్ ఎలా చూపిస్తానండి. ఫస్ట్ మనం పైపింగ్కి ఏ క్లాత్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ క్లాత్ని ఇలా క్రాస్గా అయితే మనం పెట్టి కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్లే తీసుకోవాలి. ఇలా క్రాస్ పీసులు తీసుకొని మనం క్రాస్ పీసులు రెండింటిని జాయిన్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలా రెండు స్టిచ్చెస్ వేయాలండి, అప్పుడే క్లాత్ అయితే గట్టిగా ఉంటుంది అనమాట. ఇలా 2 స్టిచ్చెస్ వేసేసుకొని మనం ఎన్ని క్రాస్ పీసులు తీసుకుంటామో అన్నీ జాయిన్ చేసుకుంటూ స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటూ రావాలి. ఇలా మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల బ్లౌజ్ అనేది లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మన క్లాత్లన్నీ జాయిన్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రాస్ దారం ఉంటుంది కదా, అది నీట్గా కట్ చేసేసుకొని ఖర్చు కూడా కట్ చేసేసుకుంటేనే మన పైపింగ్ అనేది ఈజీగా తిరిగిద్దండి. ఇట్లా క్రాస్ పీసులు తీయడం వల్లే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు అట్లా పైపింగ్ క్లాత్ అలా పెట్టేసుకొని ఇందులో మనం థ్రెడ్ పెట్టుకోవాలి. థ్రెడ్ వచ్చేసి నేను 10వ నెంబర్ థ్రెడే యూజ్ చేస్తానండి. అదే మా మిషన్ పాదానికి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట. పైపింగ్ కూడా చాలా సన్నగా వచ్చిద్ది. సో అలా పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి ఇలాగ మనం దగ్గర టైట్గా క్లాత్ థ్రెడ్ లాక్కుంటూ స్టిచ్ అనేది వేసుకుంటే పైపింగ్ అనేది లూజ్ లేకుండా టైట్గా సన్నగా వస్తుంది అనమాట. మనం కొంచెం లూజ్ ఇచ్చినా కానీ స్టిచ్ అనేది పక్కన పడిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఇలా పైపింగ్ అయితే లోడింగ్ చేసేసుకోవాలి. దీన్ని మనం లోడింగ్ పైపింగ్ అంటాం అనమాట, లేదా ఇన్విజిబుల్ పైపింగ్ అని కూడా అంటారు. ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది మన దగ్గర థ్రెడ్ ఉండి ఇలా పైపింగ్ చేసుకోగలిగితే కనుక బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఇలానే బ్లౌజ్ అయితే కుట్టించుకుంటున్నారు. ఇలా మొత్తం మనం లోడ్ చేసేసుకోవాలి. థ్రెడ్ని లోడ్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ థ్రెడ్ కూడా టైట్గా లాగితేనే మన పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా లాగుతూ మొత్తం లోడింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ అయితే మొత్తం అనేది రెడీ చేసేసుకున్నాను. ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసి మనం ఫస్ట్ ఈ పైపింగ్ థ్రెడ్ అనేది లైనింగ్ మీద అటాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ మీద అటాచ్ చేసుకోవాలి. ఖర్చు అనేది బయట పక్క ఉండాలి, థ్రెడ్ అనేది లోపల పక్కన ఉండేలాగా మొత్తం అటాచ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అప్పుడు మనం ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకున్నాక మొత్తం ఇట్లా నడుముకి నెక్ కూడా అటాచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, నడుముకు కూడా థ్రెడ్ అనేది పైపక్క ఖర్చుకెళ్ళి పెట్టానమాట. ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేశాక అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ వేసి లైనింగ్ అవుట్ సైడ్ అంటే పైకి ఉండేలాగా థ్రెడ్ అనేది లోపల పక్క ఉండేలాగా చాలా జాగ్రత్తగా మనం అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. కుట్టు కూడా మనం ఆల్రెడీ పైపింగ్ వేసిన ఇందాక లైనింగ్కి అటాచ్ చేసిన కుట్టు ఉంది కదా, దాని మీద వచ్చేలాగా వేసుకోవాలి. అప్పుడే పైపింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. మనం ఇది ఇలా జరిగిపోతుంది అనుకంటే మనం అక్కడక్కడ పిన్స్ కూడా పెట్టుకొని టైట్గా పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చాలా జాగ్రత్తగా మనం అయితే అటాచ్ అయితే చేసేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు ఒక పక్క అయితే టైట్గా లాగకుండా అలా లాగడం వల్ల ఏంటంటే రౌండ్ నెక్ అనేది కొంచెం క్రాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. 2 హ్యాండ్స్తో కొంచెం గట్టిగా నొక్కు పట్టి ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా అయితే మీరు స్టిచ్ మీద స్టిచ్ వేయాలి. ఆల్రెడీ మనం ఇందాక లైనింగ్కి అటాచ్ చేసిన స్టిచ్ మీద పడేలా చూసుకోండి కుట్టు అనేది. ఇప్పుడు నెక్ వేస్తాం కదా, నడుము కూడా సేమ్ అలానే వేసుకోవాలన్నమాట. అలానే వేసేసుకున్నాక మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా నీట్గా కట్ చేసేసుకొని అక్కడక్కడ మనం చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. అలా టక్స్ ఇచ్చుకోకపోతే ఏంటంటే రౌండ్ అనేది మనకి కరెక్ట్గా కనిపించదు అనమాట. సో అట్లా ఎక్స్ట్రాస్ అనేది మొత్తం కట్ చేసేయాలి.
ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనేది కట్ చేయండి. ఇలా కట్ చేసి నేను చూపిస్తున్నాను కదా, అట్లా వీడియోలో చూపించినట్టు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. నెక్ కూడా సేమ్ అంతే, మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక మనం టక్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. టక్స్ ఇచ్చేసి ఇట్లా మన ఫ్యాబ్రిక్ మనం ఇటు ఉంటుంది కదా క్లాత్, మనం స్టిచ్ చేయని సైడ్ నుంచి లోపలికి పెట్టి దాన్ని తిరగలైతే తీయాలి. ఇట్లా అది లోపలికి వెళ్ళిపోయేలాగా థ్రెడ్ పైకి వచ్చేలాగా అయితే మొత్తం తిరిగి తీసుకొని ఒకసారి ఫ్యాబ్రిక్ అంతా సరి చేసుకొని ఇప్పుడు ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి. థ్రెడ్ పక్కనే స్టిచ్ పడితే మనం ఇంకో ఎక్స్ట్రా స్టిచ్ అయితే వేసే పని లేదు. లేదంటే కనుక థ్రెడ్ పక్కన పడకుండా వేరే సైడ్ ఇంకా కొంచెం దూరంగా పడితే కనుక ఇంకో స్టిచ్ అనేది వేయాల్సి వస్తుంది. ఇలా థ్రెడ్ పక్కనే పట్టడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఒక స్టిచ్తో సరిపోతుంది అన్నమాట. సో ఇట్లా మొత్తం ఫస్ట్ నెక్, తర్వాత మనం వేసిన నడుము కూడా ఉంది కదా, అది కూడా అయితే వేసేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ పైపింగ్ వేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ ఖర్చు ఉంచి కట్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది అయితే నీట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మనది ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. మనం 2 సైడ్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. మనకి బ్లౌజ్ కుచ్చుకోవడం కానీ ఇచ్చింగ్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఇలా 2 సైడ్ కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ ఇన్విజిబుల్ పైపింగ్ మెథడ్ మీరు కూడా ఫాలో అవ్వండి. మీరు కూడా స్టిచ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.